చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినా నాకైతే పద్ధతిగా అనిపిస్తూ ఉంటుంది, గౌరవంగా కూడా ఉంటుంది. ఎక్కడ ఒక్క కొంత కూడా విమర్శించాలి అంటే చక్కగా మాట్లాడు కదా ఈయన, ఎందుకు మనం విమర్శించాలి అనిపిస్తూ ఉంటుంది. కానీ నిన్న మాట్లాడిన దాంట్లో ఏంటంటే రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళడం ఇల్లీగలు అన్నట్లు మాట్లాడారు. ఇప్పుడు రైతులకేమి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వాటిలో ఓటర్లు కాదు వాళ్ళు. అట్లానే కోడ్ బ్రేక్ చేసి ఆయన వెళ్తామంటే పోలీసులు పర్మిషన్ ఎట్లా ఇస్తారు, పోలీసులు సెక్యూరిటీ ఎలా ఇస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి? ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కుదరదు, బాధ్యత ఉండక్కర్లేదా? ఇవన్నీ బాగానే చెప్పారు. మరి మనవాడు 2 రోజుల క్రితమే పెట్టాడు ఎన్విఎస్ అనే ఒక అతను కామెంట్. మరి విజయవాడలో ఆ మ్యూజికల్ నైట్కి మాత్రం పర్మిషన్ ఎలా ఇస్తారన్న అదే విషయాన్ని నేను సాక్షి వేసుకుంది బ్రేకింగ్ దాకా. ఓకే, అందరికీ పరిణామాలను గమనించే వాళ్ళందరికీ అర్థమయ్యే విషయం కదా. చివరిలో ఒక మాట అన్నది ఏంటంటే ఇల్లీగల్ వాటికి సమర్థించాలంటే అట్లా ఇల్లీగల్ ఎలా అవుతుంది అది? ఇప్పుడు ఆయన కోడ్ ఉల్లంఘనలో భాగంగా, అంటే ఆయన ఉల్లంఘించారు అంటున్నారు కాబట్టి నేను అంటుంది, మిర్చి యార్డుకి వెళ్ళొద్దు అన్నారు. మిర్చి యార్డుకి వెళ్ళడం తప్పెలా అవుతుంది? ఏ కోడ్ బ్రేక్ కిందకు వస్తుంది? ప్రచారం చేస్తే తప్పు, మా పార్టీకి ఓటేయండి అని ప్రచారం చేస్తే తప్పు. పైగా వాళ్ళు ప్రచారంలో కూడా లేరు కదా, ఇప్పుడు ఆ పార్టీ కూడా లేదు. అయినా సరే ఆయన రాజకీయ నాయకుడు, మాజీ సీఎం, ప్రభావిత వ్యక్తుల్లో ఉంటాడు కాబట్టి, అంటే ఆయన మాటలకి అది కోడ్ ఉల్లంఘన అనుకుందాం. కానీ రాజకీయ నాయకులు అసలు రైతులను పరామర్శించకూడదు అంటే ఎలా? తప్పు కదా అది. ఆయన కోడ్ బ్రేక్ చేశాడు, దానికి ఏ శిక్ష చేయాలో అది వేయండి. కానీ ఆ చివరిలో బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే ఎలా అంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నేను రైతులను పరామర్శించడానికి వెళ్ళబోతున్నా అనే కార్యక్రమం పెట్టుకోకపోతే ఈ రోజున ఢిల్లీ దాకా ఆ శాఖ తాకేదే కాదు, ఖచ్చితంగా తాకేది కాదు, అది అందరికీ తెలిసిందే. కోడ్ బ్రేక్ చేశారు, ఇల్లీగల్. ఆ పదం ఏంటంటే రౌడీజం చేస్తూ ఉంటే కుదిరేది లేదని. రౌడీజం అనే పదం ఏంటి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు వాళ్ళందరూ యార్డ్లోకి వెళ్ళారు, అక్కడ ఏదన్నా రౌడీలా బిహేవ్ చేశారంటారా? అది వేరే సెక్షన్ కింద పెట్టాలి కేసులు. అంతేగాని ఈ కోడ్ బ్రేకులు ఇవన్నీ ప్రతి చోట జరిగాయి. ప్రధానమంత్రి నుంచి చివరి స్థాయి కార్యకర్తల వరకు ప్రతి వాళ్ళు కోడ్ బ్రేక్ చేసినట్టు ఇప్పుడు మాట్లాడారు కాబట్టి. పేర్ని నాన్నగారు ఏమైనా మాట్లాడారా? అలానే ఇంకొక నాని ఏమైనా మాట్లాడా? అమ్మటి రాంబాబు ఏమైనా మాట్లాడా? వాళ్ళందరి మీద మరి కోడ్ బ్రేక్ ఉల్లంఘన, కోడ్ బ్రేక్ కింద కోడ్ కింద కేసు ఎలా పెడతారు నాకు అర్థం కాలేదు. ప్రసంగిస్తేనే కదా ర్యాలీలు చేయకూడదు అన్నారు. మరి అంటే ఇప్పుడు ఈ ప్రశ్న మాత్రం ఈసీకి, ప్రచారం చేసుకుంటూ ఉంటేనేమో అది కోడ్ కిందకు వస్తుంది, రాజకీయ సభలు ర్యాలీలు మాత్రం కోడ్ కిందకి ఎందుకు రావు? అదే కోడ్ ఎలా బ్రేక్ చేసినట్టు నాకు అర్థం కావట్లేదు. ప్రచారం చేసుకునే వాళ్ళు ర్యాలీగానే వెళ్తుంటారు కదా. ఇప్పుడు ఏమైనా హామీలు ఇస్తేనో, ప్రకటనలు గుప్పిస్తేనో ఏదో చేస్తే కదా. ఈ తేడా ఉన్నంతకాలం ఇలాంటి కోడ్ ఉల్లంఘన కేసులు నమోదవుతూనే ఉంటాయి. పనిలో పనిగా చెప్పొచ్చేది ఏంటంటే, కోడ్ ఉన్నంత మాత్రాన రైతులు కానీ ఇంకొకళ్ళు కానీ ఆ సమస్యల గురించి ఎవరు మాట్లాడకూడదంటే కుదరదు. బాయ్.